ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మోహన్ బాబును కూడా చూపించడం జరిగింది. అప్పట్లో వీళ్ళు కూడా మోహన్ బాబు గారు కూడా అప్పుడు రజనీకాంత్ తీసుకొచ్చి మీ మీద కామెంట్ చెప్పి అన్నీ జరిగాయి. ఇది నిజమైన వాళ్ళ కుట్ర కూడా ఉందా సినిమా ఆర్టిస్టులది కూడా? 100% ఎందుకు లేదు. ఆ రోజు మోహన్ బాబు కూడా వన్ ఆఫ్ ద రోల్ కదా, చంద్రబాబు నాయుడు పక్షంలో చేరి నన్ను ఎక్కువగా తిట్టించడానికి మద్రాసు నుంచి రజనీకాంత్ గారికి ఆయనకున్న స్నేహాన్ని పురస్కరించుకొని ఆయన చేత కూడా నన్ను తిట్టించారంటే మోహన్ బాబు ఎంతగా మరి నన్ను తిట్టించడం ద్వారా నా భర్తను తిట్టించినట్టే వాళ్ళు, నిజం చెప్పాలంటే. కానీ రజనీకాంత్ గారికి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. అవును. అట్లాంటి తర్వాత పాపం రజనీకాంత్ మళ్ళీ ఫోన్ చేసి వాళ్లపాటి రామ్మూర్తి గారు చాలా తీవ్రంగా ఒక మహిళను విమర్శిస్తున్నావు, నీకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, నువ్వెవరు మాట్లాడటానికని ఆయన తీవ్రంగా ఖండించారు రజనీకాంత్ని. అప్పుడు ఆయన మళ్ళీ ఫోన్ చేసి అమ్మ సారీ పొరపాటు అయిపోయిందని చెప్పి రజనీకాంత్ గారు మాట్లాడటం మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఆయన మమ్మల్ని పరామర్శించి వెళ్ళటం కూడా జరిగింది. సంస్కారం ఉన్నవాడు గనక ఆ విధంగా. కానీ ఎవరి వల్ల అయితే ఎన్టీఆర్ గారి వల్ల మహానుభావుడు, అదేవిధంగా లక్ష్మీపార్వతి రికమెండ్ చేసింది రాజ్యసభ ఇవ్వాలని మోహన్ బాబు, అలాంటి మోహన్ బాబు మాత్రం మాకు అన్యాయం చేశారు. అప్పుడు చంద్రబాబుతో చేయగలిపి మాకు వ్యతిరేకంగా ఆయన ఆ శిబిరంలో ఉన్నారు కదా. అట్లాగే నన్ను తిట్టించిన దాంట్లో అన్ని ఆయన తెలుసుకున్నారు. చాలా సందర్భాల్లో నేను తప్పు చేశానని ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అందువల్ల నాకేం వీళ్ళ మీద ఏం లేదు నిజం చెప్పాలంటే. నా మెయిన్ అసలు ఎవరైతే నా భర్తను దించేశారో, ఆ వయసులో అవమానం చేశారో, చెప్పులేసి అవమానం చేశారో, అధికారం నుంచి నిర్దాక్షిణ్యంగా లాగి పడేశారో, నన్ను ఒక బూచిగా చూపించి అంత మహా వ్యక్తిని ప్రాణాలు పోయేట్టు చేశారో, అటువంటి వ్యక్తుల మీద నేను గురిపెట్టుకొని ఉన్నాను తప్ప వీళ్ళంతా చాలా చిన్న వాళ్ళు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.